అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు? దీని మీద అనేక రకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ చీఫ్ షర్మిలా గారు కూడా మాట్లాడుతూ అసలు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఈ యొక్క అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకుంది. మీరు వెళ్ళకపోతే మీతో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేయించండి అని చెప్పేసి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిలా గారు అయితే అనడం జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ కాసగడ్డ నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ఏదైతే షర్మిల గారు ఈ యొక్క రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హాజరవ్వట్లేదని చెప్పేసి షర్మిల గారు అసలుకి మీరు ముందు రాజీనామా చేయండి, ప్రజల పక్షాన పోరాటం చేయకపోతే మీకు ఎమ్మెల్యే పదవులు ఇవన్నీ కూడా అని చెప్పి చాలా బలంగా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం అసెంబ్లీకి ఈవిడ ఎన్నిక కాకపోయినప్పటికి కూడా చాలా బలంగా ఈవిడ శైలిలో ఈవిడ వాదన వినిపిస్తుంది. మీ నాయకురాలు అంత బలంగా మాట్లాడుతుంది ఎమ్మెల్యే కానప్పటికి పోయినప్పుడు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదంటే మీ వాదన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎందుకు అనుకుంటున్నారు? షర్మిలమ్మ అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుందంటే ఆమె వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ రాజకీయ జీవితాన్ని పునుగుముచ్చుకుంది, వైఎస్ఆర్ ఆశయాల్ని పునుగుముంచుకుంది. అందుకే ఆయన ఎలా అయితే అసెంబ్లీలో గర్జిస్తాడో షర్మిలమ్మకి ఇప్పుడు అవకాశం లేకపోయినా ఫ్యూచర్లో గర్జిస్తుంది అనుకో, ఇప్పుడు ప్రెస్ ముందు సార్ గర్జిస్తుంది. సింగిల్గా ఒక కడప రెడ్డమ్మ ఎలా గర్జిస్తే అలా గర్జిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోయిన 19 ఎలక్షన్లో 151 సీట్లు పైన ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? సరిగ్గా చేయలేదు కాబట్టి పాలన, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు అని చెప్పేసి ఎన్ని సీట్లు ఇచ్చారు? నీకు 11 సీట్లు ఇచ్చారు. తీసేసి 11 సీట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు నువ్వేంటి? ప్రతిపక్ష లీడర్వా? కాదు. ఏం చేస్తున్నావు నువ్వు? చిన్న పిల్లగాడు చాక్లెట్ స్కూల్కి వెళ్తా లేకపోతే నేను వెళ్ళని మారం చేస్తాడు. అమ్మ నాన్న ఎవరు స్కూల్కి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తే ఏం చేస్తారు? చాక్లెట్ లేకపోతే నేను వెళ్ళను, లేదా నాకు అది కొని పెట్టకపోతే వెళ్ళను, ఇది కొని పెట్టకపోతే వెళ్ళను అని ఎలా అయితే మారం చేస్తారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్షం ఇస్తేనే హోదా ఇస్తే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని చెప్పి మారం చేస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు జనరల్గా తల్లిదండ్రులు ఏం చేస్తారు? ప్రతిరోజు ఐస్ క్రీము లేదంటే చాక్లెట్ బిస్కెట్లు ఇస్తే జలుబు చేస్తుందని 1 రోజు 2 రోజులు చూస్తారు. 3 రోజు ఏం చేస్తారు? 2 కాళ్ళు చేతులు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి క్లాస్ రూమ్లో ఇసిరేస్తారు. మన ఇంట్లో అంతే కదా, 2 తన్ని తీసుకెళ్ళి 2 కాళ్ళు చేతులు పట్టుకొని ఎత్తుకెళ్ళి తీసేస్తారు. అవునా కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మరి కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? అంటే ఇది కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరు. ఫ్రాంక్గా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్యూరు. జగన్ అసెంబ్లీకి తీసుకురావట్లేదు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావట్లా. ఇప్పుడు ఏం చేయాలి? మీరు తీసుకెళ్ళి బౌన్సర్లు తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. లేదా కూర్చోబెట్టకపోతే నువ్వేం చేయాలి? ఆటోమేటిక్గా ఆయనకి ఇచ్చే అలవెన్సెస్ కానీ ఆ శాలరీ కానీ ఎవరిథింగ్ కట్ చేయాలి కదా. మీరు ఎందుకు కట్ చేయలేకపోతున్నారు? అదొకటి. రెండోది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి పదవి నీకు ఇస్తే నువ్వు ముఖ్యమంత్రి అనర్హుడు కాబట్టి, ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు నువ్వు చేయలేదు కాబట్టి నీకు తీసుకెళ్ళి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు నువ్వు కనీసం ఎమ్మెల్యే కాబట్టి, పులివెందల ఎమ్మెల్యే కాబట్టి, పులివెందల్లో రోడ్లు బాగలేదు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి డిబేట్ పెట్టావా? నారా చంద్రబాబు నాయుడు క్వశ్చన్ చేసావా? పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేసావా? నారా లోకేష్ గారిని క్వశ్చన్ చేసావా? ఏమని? మా పులివెందుల్లో రోడ్లు బాగాలేదు, మీరు రోడ్లు ఎందుకు వేయించట్లేదు? మా పులివెందుల్లో వాటర్ సమస్య ఉంది, మీరు ఎందుకు తీర్చట్లేదు? మా పులివెందుల్లో స్కూల్స్ కాలేజెస్ సరిగ్గా ఫెసిలిటీ లేదు, మీరు ఎందుకు తీర్చట్లేదు? మా పులివెందుల ప్రజలు ఈ కష్టాలు పెడుతున్నారు, నువ్వు ఎందుకు తీర్చట్లేదు? నువ్వు పులివెందుల ఎమ్మెల్యే కదా, మరి నిన్ను ఎందుకు గెలిపించారు? నీ మీద పోటీ చేసిన అతను ఏదైతే చేస్తున్నాడో నువ్వు కూడా చేస్తున్నావు. నీ మీద పోటీ చేసిన అతను ఏం చేస్తాడు? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయలేడు. ఎందుకని? ఓడిపోయాడు కాబట్టి అక్కడ ఇంట్లో కూర్చొని మాట్లాడటం, ప్రెస్ ముందు మాట్లాడతాడు. నేను గెలిపించినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేయాలి? అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయాలి. నీ యొక్క కాన్స్టిట్యున్సీకి నిధులు ఏం కావాలో పోయి పోరాడి నీ నిధులు తెచ్చుకోవాలి. నీ కాన్స్టిట్యున్సీ రోడ్లు వేయించుకోవాలి, నీ కాన్స్టిట్యున్సీ డ్రైనేజ్ చేయించుకోవాలి, నీ కాన్స్టిట్యున్సీ స్కూళ్ళు కాలేజీలు డెవలప్మెంట్ చేయించుకోవాలి. నీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కూడా నువ్వు చూసుకోకుండా నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఎమ్మెల్యే. అంటే నెక్స్ట్ టైం కూడా నీకు ఎమ్మెల్యే వేయటం కూడా దండగాని నీ పులివెందుల ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు ఎంతైనా అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టింది మా పార్టీ. ఆ సానుభూతి పడుతూ నేను ఏం చెబుతున్నాను? సానుభూతితో అన్నా జగనన్న నువ్వు వెళ్ళు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కనీసం ఆ డ్యూటీ చేయలేదు కాబట్టి నేను ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేశారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఎమ్మెల్యే చేయాల్సిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా నువ్వు చేయలేకపోతే, నువ్వు దాంట్లోనే ఫెయిల్ అయితే ఆటోమేటిక్ నేనేం సార్ జనాలు ఏం చేస్తారు? ఆ ఎమ్మెల్యే సీట్ కూడా పీకి పక్కన పడేస్తారు. ఉపయోగం ఏముంది? ఇంకా
అసలుకి ఇంకోటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అసలుకి? అంటే దానికి సంబంధించి ఎగ్జాక్ట్ రీజన్ ఏమై ఉంటుందా? భయపడి. ఉమ్. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడే అయ్యన్న పాత్ర గారి బీభత్సమైన సెటైర్లు వేసేవాడు ముఖ్యమంత్రి గారి మీద. అంటే సెటైర్లు వేసి ఉన్నారంటే ఈయన చేసే పనులే. ఈయన మంచిగా పద్ధతిగా ఉండి మంచి పరిపాలన చేస్తే వాళ్ళు ఎవరు సెటైర్లు వేసి వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయలేరు కదా. ఈయన చండాలంగా చేశారు కాబట్టి వాళ్ళకి అస్త్రాలు ఇచ్చారు, వాళ్ళు అవంతుని ఇదేయారు. దానికి తోడు ఇప్పుడు ఏం చేశారు, త్రిపురార్ సినిమా ఎంత బాగా హిట్ అయిందో రఘురామకృష్ణరాజు గారి యొక్క పంచ్ కూడా అలాగే హిట్ అవుతాయి. అతనికి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, మరి ఇంక ఎలా ఉండదు సినిమా? అంటే ఏంటి, త్రిపులార్ గారికి జగన్ గారికి ఏంటి సంబంధం? ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు ఇన్ కేసు అసెంబ్లీ గనుక జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను ప్లీజ్ రాయించుకొని చెప్పి సరే ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో, సరే నువ్వు అసెంబ్లీకి వచ్చినావు అనుకో, రఘురామకృష్ణరాజు గారు ఏం చేస్తారు, ఆయన పాత్రుడు గారిని రిక్వెస్ట్ చేసుకొని సార్ మీరు కొంచెం ఈరోజు ఆగండి నేను కూర్చుంటారు అని కూర్చోబెడతాడు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఇంకేం తీసుకుంటాడు అసెంబ్లీని? ఇంకేం ఉండదాడా, ఇంకా పంచులమే పంచులు. ఈ అవమానం నాకు అవసరమా, వెళ్ళకపోతే బాగుండని చెప్పి ఉన్నాడు. అంటే గౌరవప్రదమైన విమర్శలను కూడా మీరు తీసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు అసెంబ్లీలో మీరు తిట్టించిన తిట్లు కానీ మీరు కురిపించిన బూతు పురాణాలు కానీ ఒక సీనియర్ లీడర్ని మీ తండ్రితో పాటు రాజకీయం చేసిన వ్యక్తిని కొట్టడానికి మీరు మనుషులు పంపించి ఇచ్చేశారంటే, అయినా ముసలాయన కూడా అప్పటికి భయపడకుండా అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్తే, నువ్వు కుర్రోడి అంటో యువకుడు అంటో ఉత్సాహవంతుడు అంటో మరి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళాలి కదా, కుర్రోడివి యువకుడివి ఉత్సాహవంతుడివి, సింహం సింగిల్గా వస్తుంది సిద్ధమా అని పెద్ద పెద్ద మాటలు చెప్పినావు, నీకు అసెంబ్లీకి వెళ్ళటమే నువ్వు సిద్ధంగా లేవంటే ఇంక నువ్వు వల్ల ఉపయోగం ఏముంది? అదే సార్ కంపేర్ చేయండి మీరు. రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు బిడ్డలు, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ ఎమ్మెల్యే కాకపోయినా ప్రజల్లోకి వచ్చి గర్జిస్తుంది, ప్రజల కోసం పోరాడుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్లో ఉండి ఎలాగైతే పోరాడారో ఏం అలాగే పోరాడి అలాగే గర్జిస్తుంది. అంటే ఇండైరెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు వారసత్వం అమలు ఉంది, రాజకీయ వారసత్వం. కనంలోని పిల్లలు గారు, కనంలోని పిల్లలు అవుతారని చెప్పి వాళ్ళ వారసులు గారు, వాళ్ళ బుద్ధులకి మెచ్చుకి వారసులు కాదు, వాళ్ళ డబ్బులకి వారసు కావచ్చు కానీ వాళ్ళ బుద్ధికి వారసులు కారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డబ్బుకి వారసులు అవుతారని చెప్పించి ఆశయాలకు కాదు సార్. అయితే మరి ఎందుకు నువ్వు అసెంబ్లీకి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నావు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు? నీ చెల్లి షర్మిలమ్మ ఆవంతులో పోరాటం చేస్తుంటే, ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా పోరాటం చేస్తుంటే, నీ ఇంకా నయం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు పోరాటం చేయట్లా? భయం. అసెంబ్లీకి వెళ్తే నన్ను ఎక్కడ అవమానిస్తారని చెప్పి భయం, అసెంబ్లీకి వెళ్తే నేను చేసిన తప్పులను ఎక్కడ వెలిగిస్తారని చెప్పి భయం, అసెంబ్లీకి వెళ్తే ఏంది మీ అమ్మగారిని ఎందుకు తిట్టించావు, మీ చెల్లిని ఎందుకు తిట్టించావు, మీ బాబాయ్ని ఎందుకు చెప్పావు అని అడుగుతారని చెప్పి భయం. ఆ భయంతో నేను అడగట్లేదు కదా. ఓకే, అంటే సమాధానం చెప్పుకోలేడు అంటారు వాటన్నిటి. తప్పు చేయకపోతే ఆయనకి భయం ఇది కావాల్సిన అవసరం లేదు కదా. తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు, తప్పు ఆయన సైడ్ ఉంది కాబట్టి భయపడుతున్నాడు. మా రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల ఏ రోజో చెప్పింది, మా అన్నయ్య నన్ను తిట్టేస్తున్నాడు దయచేసి మీరు అర్థం చేసుకోండి అని ఏపీ ప్రజలకి ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే ఏపీ ప్రజలు వినలా. లేదు మా జగన్మోహన్ రెడ్డి బంగారం, ఆయన అలా చేయడు, మంచివతుడు, ప్రజలకు మేలు చేస్తారు, ఆయన నమ్మాలి, అది దామ్దు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళి మొత్తం ఆధారాలు సహా బయట పెడతంటే జనాలు ఆలోచిస్తున్నారు, రైట్ ఆమె చెప్పింది కరెక్టే, తిట్టించుంటాడు, ఇదేదో జరిగింది అని ఇప్పుడు జనాలు రియలైజ్ అవుతున్నారు. మరి చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటివరకు 2 అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళట్లేదు, మరి రానున్న రోజుల్లో 4.5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతాయి. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్తారా లేదని చెప్పి బెట్టింగ్స్ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. బెట్టింగ్స్, దీని మీద కూడా బెట్టింగ్ జరుగుతుంది. సరే ఎంత బెట్టింగ్ చేస్తున్నారంటే 11 రూపాయలు బెట్టింగ్ అట్ట జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఏ చదువు కొంచెం పెద్ద వేయచ్చుగా, ఈ 11 రూపాయలు ఎందుకంటే లేదు 11 రూపాయలు వేయాలి, వాస్తు ప్రకారం 1 రూపాయి తక్కువ వేయకూడదు, 1 రూపాయి ఎక్కువ వేయకూడదు, కర్మ డిసైడెడ్. ఓకే, అంటే లక్కీ నెంబర్, ఇది లక్కీ నెంబరు 11 మా అన్న లక్కీ నెంబరు జగన్ గారికి. సో అసెంబ్లీకి వస్తాడా రాడా 11 రూపాయలతో బెట్టింగ్ వేస్తున్నారు. అది పరిస్థితి. అంత సెటైర్లు ఉండే. ఎక్కడైనా చూసినా కూడా అంటే గెలుపు ఓటములకు సంబంధించి కావచ్చు, ఇంకొక ఇతర గేమ్స్ మీద చూస్తుంటాం. మరి అసెంబ్లీకి వస్తాడా లేదా అని వేసుకోవడం ఏంటి కొత్తగా, మరి 11 రూపాయలు ఏంటి మొత్తానికి? ఎలా ఉంటుందంటే సార్, చేసుకున్న కర్మ లాంటిది.
సొంత చెల్లిని తల్లిని నువ్వు ఇబ్బంది పెట్టినప్పుడు మరి నీకు తగిలిద్ది కదా. ప్రజలు అంత మంచి అవకాశం ఇచ్చారు. వాస్తవాన్ని చెప్పాలంటే నీ తక్కువ ఏజీలో నువ్వు రాంగ్ అని తెలిసినా కానీ నువ్వు రాజశేఖర గారి బిడ్డవి, ఒక్క అవకాశం ఇద్దాం, అవకాశం ఇచ్చి చూద్దాం అన్నప్పుడు ప్రజలు అంత మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఎవరికి ఇంతకుముందు ఇంకా చెప్పాలంటే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారికి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అంత ఇదివల అలాంటి మెజారిటీ నీకు ఇస్తే ఎంత మంచిగా చేయాలి, ప్రజల్ని ఎంత మెప్పించాలి, ఎంత ప్రజారంజకంగా చేయాలి. అవి మర్చిపోయి నా డబ్బు, నా సంపాదన, నా బిజినెస్, నా జే ట్యాక్స్ అని చెప్పి కూర్చొని రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తే ప్రజలు చూస్తా ఊరుకుంటారు. మరి నిన్న కాక మొన్న విలేకరులు ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మీ చెల్లి గారు ఇలా అన్నారు కదా, దాని మీద మీ స్పందన ఏందని. ఆయన ఏం స్పందించారంటే వాళ్ళకుంది 2% కూడా ఓటు బ్యాంక్ లేదు కదా, వాళ్ళ తరపున నేను ఎందుకు మాట్లాడాలి, వాళ్ళ గురించి నేను ఎందుకు స్పందించాలంటున్నాడు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి గురి కావటానికి ఆ 2% ఓట్లే నీ యొక్క రాజ్యాధికారానికి 2014 తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు, నేను సీఎం అని చేయకుండా. ఈరోజు 2% అంటున్నాను కాంగ్రెస్ పార్టీకి ఉంది, 2% కూడా లేదంటున్నాను కాంగ్రెస్ పార్టీకి. ఈ 2% రేపు 2029 ఎలక్షన్లకి 20% అయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? జనాలు నమ్ముతున్నారు, శర్మలమ్మ పోరాడుతుంది, ప్రజల కోసం నిలబడుతుంది, నిజాన్ని నిజమని చెప్తుంది, తప్పని ఖండిస్తుంది. అంత మెచ్యూర్డ్ తరం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. విలేకరులు ఏ సమాధానం అడిగినా కానీ, తన అన్న గురించి అడిగినా, నారా చంద్రబాబు నాయుడు గురించి అడిగినా, అలాగే పవన్ కళ్యాణ్ గారి నుంచి, లోకేష్ గారి నుంచి ఎవరి గురించి అడిగినా, ఒక ప్రొఫెషన్గా రాజకీయ ప్రొఫెషన్లో ఉంటే ఎలా అయితే సమాధానాలు చెప్పాలో ఆమె సమాధానాలు చెప్తుంది. మొత్తానికి చివరిగా మీరు దీనికి నాకు సమాధానం చెప్పలేదు. మాకు 11 రూపాయలు ఎవరికి వెళ్ళొస్తారు మరి, అంటే వస్తాడా లేదా అంటే జగన్ మరి దాని అర్థం రాబోయే రోజుల్లో కూడా జగనాడికే ఫోన్ చేసి అడగాలి సార్, జగనాడికే ఫోన్ చేసి అడగాలి. అట్లీస్ట్ మీరు అంటే వీళ్ళు ఏమంటున్నారు పేటీఎంస్ అన్నా, నువ్వు అట్లీస్ట్ నువ్వు వస్తావని చెప్పి మేము టీడీపీ వాళ్ళతోనో కాంగ్రెస్ వాళ్ళతోనో బెట్టింగ్ వేసామన్నా అంటే ఇక్కడ మీరు చెప్పిన తప్పు అని చెప్పి చాలా వాదనలు వస్తున్నాయండి. చెప్పండి. వైసీపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదని చెప్పేసి కోరుకుంటారని వాళ్ళ సమాధానం. ఎందుకంటే గతంలో ఆ ట్రోలింగ్ చూశారు మీరు చెప్పినట్టుగా, జగన్ గారి మీద ట్రోలింగ్ చేస్తే అసెంబ్లీలో వాళ్ళ పేటీఎం మీరు చెప్పిన వాళ్ళు తట్టుకుంటారంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టారు, లైవ్ కట్ చేసేస్తున్నారు, కట్ చేసి ఇచ్చినప్పుడు అన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి అన్న. ఎడిటింగ్ నువ్వు డైరెక్ట్ గా కనుక అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ఇంకా పిచ్చ ట్రోల్స్ అవుతూ, దయచేసి మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళి టీడీపీ వాళ్ళకో కాంగ్రెస్ వాళ్ళకో ఫుల్ బిర్యానీ లాగా మీరు ఇది చెబుతారు, మేము మిమ్మల్ని ల్యాప్ లాగా చచ్చిపోతాం, మళ్ళీ మాకు ఇది ఒక టెన్షన్ అవసరం అని చెప్పి బహుశా వాళ్ళు కూడా వద్దని ఇది అవుతున్నారు అనుకుంటా. ఓకే, ఖచ్చితంగా చూద్దాం రాను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వెళ్తారు లేదు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.